ఇప్పుడు మన కడపలో పానీపూరి ఒక ఫ్లేవర్ తో కాదు 6 ఫ్లేవర్లతో తినేయచ్చు. అందరికీ నమస్తే. మీ కడపలో మన ఫాలోవర్స్ అయిన ఒకరు రీసెంట్ గా నెహ్రూ పార్క్ దగ్గర ఎంఎస్ పానీపూరి స్టాల్ అయితే ఓపెన్ చేశారు. అన్న ఒకసారి మా స్టాల్ కి వచ్చి పానీపూరి తిని ఎలా ఉందో చెప్పండి అనేసి మనకి ఇన్స్టాల్ అయితే మెసేజ్ చేశారు. అయినా అప్పటికైతే ఆలోచించాలి కానీ తినడానికి రాని పిలిచినప్పుడు ఆలోచించడం ఎందుకు? అందుకే ఏం ఆలోచించకుండా ఒక పక్క వర్షం పడుతున్న వర్షంలో తడుచుకుంటూ పానీపూరి తినడానికి నెహ్రూ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా అక్కడికి వెళ్ళగానే అన్న నేను వచ్చేసానే అంటే రా తమ్ముడు అనేసి నా కోసం స్పెషల్ దాయిపూరి అయితే ఇచ్చేసాడు. ఇకపోతే ఒక పక్క వర్షం, ఆ వర్షంలో స్పెషల్ దాయిపూరి తింటే మామూలుగా లేదు. ఇక పానీపూరి అయితే 6 పూరీలు అయితే ఇస్తారు. 6 రకాల పానీలు అయితే ఉంటాయి. ఒక్కొక్క పూరి ఒక్కొక్క పానీ వేసుకొని 6 రకాలు అయితే టేస్ట్ చేద్దాం. ఇక్కడ మనకు నచ్చినట్టు 6 పూరీలు ఒకే పానీతో తినొచ్చు, లేదా 6 పూరీలతో 6 రకాల పానీలతో తినొచ్చు. అది మన ఇష్టము. ఇక నేనైతే 6 రకాలు టేస్ట్ చేద్దామని చెప్పేసి 6 పూరీలలో 6 పానీలు వేసుకొని అయితే తినేస్తున్నాను. ఇక్కడ ఒక్కొక్క పానీ అయితే ఒక్కొక్క ఫ్లేవర్ లో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఫైనల్ గా పొటాటో ట్విస్టర్ మీద మైనస్ సాస్ వేసుకొని వేడివేడిగా వర్షంలో తింటా ఉంటే స్లో మోషన్ లో ఒక జూమ్ వేస్తున్నా, మీరే చూసేయండి. చూస్తా అంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకేమి పానీపూరి తినడానికి కూడా ఆలోచించాలనా? సాయంత్రం అవగానే నెహ్రూ పార్క్ కాడికి వచ్చేసాయి. అలాగే యూట్యూబ్ లోను, ఇన్స్టాలోను మన కడపడి పేజీని ఫాలో కొట్టేసిపోండి మామో.